మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. కరెక్టే కదమ్మా. మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఈ పంతాలకేం తక్కువ లేదు, మాట్లాడకపోతే మానే. వెనక్కి వెళ్ళాలి. అది అవదమ్మా. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత నా అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో. ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు నువ్వు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? హలో, is it a good time to speak to you? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉండాను. ఎవరు నువ్వు మాట్లాడేది? నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. ఏమైందిరా? మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దీన్ని తీసుకెళ్ళి పగటిపూటంతా లెటర్లు కడిగించండి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. మమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నారా, మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇడ్చారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ప్రదాయిని సుప్పిని సుఖపూసని ఇంకోసారి పిల్లాడిని చంపేస్తారా? బాబాయ్, బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు, నీకు నేను బాబాయ్ అంట్రా. లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మీ బిడ్డ నీ బిడ్డకు ఎవరికి పుట్టాడు? బిడ్డ కంటాడేంటి? హాయ్ అందరికి నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు. నేను మీ మాధురి. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు. ఈ రోజు ఏంటి సెలబ్రేషన్స్, ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? ఈ రోజు మా రాజా బర్త్డే. కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బ.
అందుకని ఈ చిన్న సర్ప్రైజ్ రాజాకి. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను ఒకసారి చూద్దాం డెకరేషన్ ఎలా చేసామో. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న చూద్దాం. అయ్యి బాబు అలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. నవంబర్ 4th వెరీ స్పెషల్ డే. ఎందుకు? ఎందుకంటే నవంబర్ 4th దువ్వాడ శ్రీనివాస్ గారు బర్త్డే. మడ్డగుడు గ్రేటెస్ట్ లెజెండరీ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. ఎందుకంటే అతని రూపంలోనే కాదు మనసులో కూడా అంతే మంచి మనసున్న మనిషి. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇప్పుడు కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ గారు. నాటకాలు. ఫస్ట్ రాజాకి వెల్కమ్ చెప్దాం, ఓకేనా? ఓకే ఓకే ఓకే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? ఇదేంటో అయితే అరే నీ అబ్బా. నా రాజా కోసం నేను స్పెషల్ గా చేయించిన కేక్ చూసారా, బాగుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ, తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఇలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం, వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? చాలా ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? మామూలుగా మీ జగనే మంత్రి స్థానంలో ఉండి వాళ్ళకే గన మెజారిటీ గన ఉండి మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి.